హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూద్దామండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 41 లక్షల నుంచి 42 లక్షల మంది పెన్షన్లు అయితే అందజేస్తున్నారు. వివిధ కారణాల వల్ల పెన్షన్లకు సంబంధించి దాదాపుగా 50,000 మంది దూరమైనట్టు చెప్తున్నారు. అసలు కారణాలు ఏంటనేది ఒకసారి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఈ పథకం పేరు వచ్చేసి ఆసరా చేయుత పెన్షన్ల పథకానికి సంబంధించి దాదాపు 1,00,000 మందిని ప్రభుత్వం అనర్హులుగా గుర్తించింది. అంటే వారి లిస్ట్ లో నుంచి తీసేసింది అనమాట. ఎందుకు తీసేసింది ఏంటనేది ఒకసారి చూద్దాం. మన పేరు ఉందా ఆ లిస్ట్ లో, ఉంటే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, ఇందుకు సంబంధించి మన పెన్షన్ సేఫ్ గా ఉండడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి ఏంటి, ఎలా మనం సేఫ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ పథకం సంబంధించి కింద ఒంటరి మహిళలు, వృద్ధులకు మొదటగా 11 రకాలకు చెందిన లబ్ధిదారులు అయితే బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు ప్రతి నెల కూడా. ఇందులో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో అర్హులైన వారందరినీ లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే లైవ్ అథెంటికేషన్, అంటే వీరు బతికున్నారా చనిపోయారా అనే దాన్ని గుర్తిస్తున్నారు అన్నమాట. సో అధికార వర్గాల సమాచారం మేరకు ఈ ప్రక్రియ తాజాగా 1,00,000 మంది అనర్హులుగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది అనమాట. సో వారికి నోటీసులు కూడా అందిస్తున్నారు. అదేవిధంగా వారి లిస్ట్ లో నుంచి పేరు కూడా తీసేస్తున్నారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత మరింత బలోపేతం చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టామని సర్కార్ అయితే చెప్తున్నప్పటికీ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి చర్యలు కావచ్చు శ్రీకారం చుట్టారనే విమర్శలు కూడా వెలువడుతున్నాయి. రాష్ట్రంలో 2023-24 లెక్కల ప్రకారం దాదాపుగా 44,49,767 మంది ఆసరా పెన్షన్లు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో వృద్ధులు ఉన్నారు, వితంతులు ఉన్నారు. ఇక వితంతులు పాటు పలు రకాల వ్యాధిగ్రస్తులు, చేనేత, గీత కార్మికులు అయితే ఉన్నారు, జాబితాలో ఉన్నారన్నమాట. సో వీళ్ళలో ప్రధానంగా వికలాంగులకు 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. మిగతా కేటగిరీ వారి అందరికీ కూడా 10 కేటగిరీ వారికి 2,016 రూపాయలు అయితే పెన్షన్ ప్రతి నెల అందిస్తున్నారు అనమాట. వీరిలో గత 2 ఏళ్లుగా వివిధ కారణాల వల్ల దాదాపు 2 లక్షల మంది పెన్షన్లు అనేది కట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసిన లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో నిజమైన లబ్ధిదారులకు సంబంధించి సంఖ్యను 42 లక్షలు చేరిందనమాట. అందులో భాగంగానే 19 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల కోర్ బ్యాంకింగ్ విధానంలో వారికి ఖాతాల పింఛన్ జమ అవుతుంది. అంటే ఏంటంటే మొత్తం కొత్త సిస్టమ్ తీసుకొచ్చారనమాట, కొన్ని మార్పులు చేశారు. తాజాగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ నిర్వహించిన పైలట్ పరిశీలనలో పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ అయితే చేపట్టింది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మరో 1,00,000 మంది అనర్హులు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 70,000 మంది మరణించినప్పటికీ వారి పేర్లపైన పింఛన్లు కొనసాగుతున్నట్టు తెలపడం జరిగింది. కాగా మరో 30,000 మంది లబ్ధిదారులకు ఆచూకీ లభించలేదంటున్నారు. నమోదైన మొబైల్ నంబర్కు పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పందన రాకపోవడం వల్ల వారు వాస్తవంగా ఉన్నారా లేరా, వారి పేర్లను ఎవరైనా అక్రమంగా పింఛన్లు పొందుతున్నారనే అంశాన్ని కూడా విచారణ సాగుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 90% మంది లబ్ధిదారులు ధృవీకరణ అయితే కంప్లీట్ చేశారని చెప్తున్నారు. ఇంకొక దాదాపు మరో 2 లక్షల మంది ధృవీకరణ, అంటే వీళ్ళు లైవ్ అథెంటికేషన్ లో పాల్గొనాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీలు కావచ్చు, డూప్లికేట్లు కావచ్చు, మరణించిన వారి పేర్లను కొనసాగుతున్న పెన్షన్లు చెల్లింపులు అట్టవేసింది. సో దీని ఫలితంగా ఖజానా పైన భారం తగ్గుతుంది, కొత్త వారికి ఇవ్వడానికి అవకాశాలు అయితే మెరుగుపడతాయని చెప్పేసి మిగిలిన ప్రస్తుతం 2 లక్షల మంది లైవ్ అథెంటికేషన్ కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో అదే సమయంలో కొత్తగా 2 లక్షల మంది అర్హులను గుర్తించి ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది అనమాట. ఇప్పటికే గుర్తించిన అనర్హుల స్థానంలో అర్హులైన పేదలకు నూతనంగా పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అనమాట. ఇందులో వచ్చేసి కాగా రాష్ట్రంలో 50,000 మంది పింఛన్ల సాంకేతిక ఇతర కారణాల వల్ల నిలిచిపోయాయన్నమాట. వీటిని రద్దు చేయడమా, సమస్యలు పరిష్కరించి కొనసాగించడం అనే విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోలేకపోతుంది. దాదాపుగా 12,000 మంది లబ్ధిదారులు ఆధార్ వివరాల్లో సమస్యలు ఉండగా మరో 33,000 మంది బయోమెట్రిక్ ధృవీకరణలో ఇబ్బందులు ఎదురవున్నట్లు గుర్తు చేయడం జరిగింది అనమాట. కొంతమంది మాత్రం వేలిముద్రలు అనేది పడకపోవడం, ఐరిస్ స్కాన్ కాకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. సో అటువంటి వారి పెన్షన్లు కూడా రద్దు అవుతుందని చెప్తున్నారు. ఇంకా సమస్య కొలికి రాలేదని చెప్తున్నారు. సో వీరిలో పలువురు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. సో ఇక్కడ కూడా ప్రయోజనాలు పొందుతున్నట్లు గుర్తించారు. 700 మంది లైవ్ అథెంటికేషన్ సహకరించలేదని చెప్తున్నారు. వీరిలో పెన్షన్ కొనసాగింపుకు సంబంధించి నెల చివరాఖరి వరకు లైవ్ అథెంటికేషన్ చేయించుకోవాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో మే నెల పెన్షన్లు జూన్ లో అయితే ఇచ్చారు, జూన్ చివరి వారంలో ఇచ్చారు. ఇప్పుడు జూలై అయితే వచ్చేసింది కాబట్టి
రాష్ట్రంలో పింఛన్లు అనేది ఈ నెల చివరి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే కంప్లీట్ అయింది. మరికొన్ని జిల్లాల్లో ఈ నెల 10 తారీఖు వరకు తీసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మొత్తం మీద వచ్చే నెల నుంచి మన కొత్త పెన్షన్లు అమలు చేయబోతున్నట్టుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట.